Now, an awesome speaker, a powerful speaker, టెక్నాలజీని మన యూత్ మైండ్ లో అల్లవోకగా అర్థమయ్యేటట్టు చెప్పగల వ్యక్తి ఏదో పెద్ద మనిషి కాదు. మీలాంటి వయసుకున్న 2 ఏళ్ళు 1 ఇయర్ ఎక్కువ తక్కువ ఉందంతే. కానీ ఆ టెక్నాలజీ మీద పట్టు సంపాదించి చదువుకున్న తర్వాత వచ్చి ఉద్యోగం ఎందుకు అని తనే ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇటువంటి క్లాసులు ఉచితంగా టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన తెలుగు వాళ్ళందరికీ అర్థమయ్యే భాషలో, మన తెలుగు పిల్లలకు అర్థమయ్యే భాషలో తెలుగులో చెప్తూ ఆ టెక్నాలజీ చెప్తూ యాక్చువల్గా మాకు పెద్ద ప్రొజెక్టర్ కావాలి, అది లేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇటువంటి కాలేజీ వాళ్ళు తీసి ప్రొజెక్టర్ పెట్టండి. ఎందుకోసం అంటే ఇంకా బాగా అర్థమవుతుంటది. లేదు కాబట్టి మీకు అర్థమైతే చెప్తా ఉంటారు. అయితే ఈ క్లాస్ లో మాత్రమో కొద్దిగా డిసిప్లిన్ ఉండాలి, మధ్య అల్లరైతుంటది. ఎంతమందికి మొబైల్స్ ఉన్నాయి? అమ్మాయిలు చెప్పండి. ఇంకా మొబైల్లో మీరు టెక్నికల్లీ ఎక్స్పర్ట్ సాయి సతీష్ ఆన్ ది స్టేజ్. 1 2 1 2 3 ఆపదో 1 2 1 2 3 నాకు యాక్చువల్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వీడు కూడా నా అబ్బాయి. హైదరాబాద్కి వస్తే బయట మీద మా ఇంట్లో ఉంటాడు. సో నేను మీకేం చెప్తున్నా అంటే ఆ టెక్నాలజీ అనేది పెద్ద పెద్ద వాళ్ళే ఇతని దగ్గర నేర్చుకున్నారు. పోలీస్ అకాడమీలో పోలీస్కి నేర్పిస్తూ ఉంటాడు. ఈ మధ్యలో పాకిస్తాన్ కొంతమంది హ్యాకర్స్ మన ఇండియన్ సైట్స్ మీద అటాక్ చేస్తే ఆ విషయం తెలుసుకొని వీరి సోల్జర్స్ ఈయన ఒక గ్రూప్ ఉంది, దాని పేరు డిజిటల్ సోల్జర్స్. ఈ క్రియేటెడ్ సమ్ సోల్జర్స్ వీళ్ళందరూ కలిసి ఆ పాకిస్తాన్ వాడు మన మీద అటాక్ చేయకుండా ఆపగలిగాడు. ఆ యుద్ధం డైరెక్ట్ అయితే ఈ యుద్ధం టెక్నాలజీ యుద్ధం. సో ఎన్నో వందలాది కాలేజీల్లో లక్షలాది మందికి నేర్పించాడు బాస్. నాకు తెలుసు ఇతని దగ్గర క్లాస్ నేర్చుకున్న స్టూడెంట్ ఒక 1 month బ్యాక్ కలిశాను. ఈజ్ ఇన్కమ్ పర్ ఇయర్ ఈజ్ 2.25 crores. ఈ దగ్గర నేర్చుకున్న వాళ్ళు మై ఓన్ సన్, నా అబ్బాయి కూడా ఇతని దగ్గర నేర్చుకున్నాడు. ఈ స్టార్ట్ ఎర్నింగ్ మనీ. ఎంతనో వాళ్ళిద్దరు తెలుసు, నాకు చెప్పరు. ఎలా వచ్చింది? ఓకే కూర్చోండి. నా ఓవర్ టు సాయి సతీష్ ఫర్ నెక్స్ట్ 45 minutes. దాని తర్వాత జెస్సిమా గారి స్పీచ్ అదిరిపోతుంది. చాలా బలవంతుడా, కర్ణుడు బలవంతుడా, అర్జునుడు బలవంతుడా? కర్ణుడు బలవంతుడు. కానీ యుద్ధం ఫ్రేమ్లోకి వచ్చినప్పుడు, ఆ వార్ జోన్లోకి వచ్చినప్పుడు కర్ణుడు అన్నాడంట, వీళ్ళంతా నా ముందు ఆఫ్టర్ ఆల్ అన్నాడు కర్ణుడు. అర్జునుడు వాళ్ళని చూసినప్పుడు, బావా నాకు అంత సీన్ లేదు అన్నాడట అర్జునుడు. కర్ణుడు రథసారథి శల్యుడు అన్నాడట కర్ణుడితోటి, నువ్వా నీకు అంత సీన్ ఉందా, చేసేలా మూసుకొని కూర్చో అన్నాడట. ఎవరన్నారు? శల్యుడు అన్నాడు. ఎవరితోటి? కర్ణుడితోటి. మరి కృష్ణుడు అర్జునుడితో అన్నట్టు, నువ్వేం చేయాలనుకుంటా నువ్వు చేయి, నేను చూసుకుంటా అన్నాడట కృష్ణుడు. ఒక పాజిటివ్ స్పీకర్ మీ వెనకుంటే లైఫ్ అంతా సక్సెస్ఫుల్ గానే ఉంటుంది. మనం ఎంత గొప్పగా ఉన్నా మన పక్కన ఒక నెగిటివ్ స్పీకర్ ఉంటే అది డౌన్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఆ తర్వాత వర్డ్ బాగా నచ్చింది. మన జీవితంలో అలాంటి నెగిటివ్ స్పీకర్స్ దూరంగా మనం ఎప్పుడు వెళ్ళలేము. ఎప్పుడు మన పక్కనే ఉంటారు. ఏం చేయాలన్నా ఏదో ఒకటి అంటూనే ఉంటారట మన పక్కన కూర్చొని, ఏం చేయాలన్నా. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ ఇవ్వాలో కాసేపట్లో మన గంప నాగేశ్వర సార్ చెప్తారు. అండ్ నౌ మై టాపిక్ రిలేటెడ్ టు 2-3 టాపిక్స్ ఇక్కడ డిస్కస్ చేయడానికి వచ్చాను. డిమానిటైజేషన్ ఎఫెక్ట్ బాగా ఉంది కదా, డిమానిటైజేషన్ ఎఫెక్ట్. ఈరోజు పల్లెటూరుల్లో కూడా 5 రూపాయలు టీ కొనాలన్నా, 6 రూపాయలు 10 రూపాయలు టీ కొనాలన్నా 10 రూపాయల నోట్లు ఎక్స్చేంజ్ చేస్తున్నారు. వీటిని మొబైల్స్లో ఎక్స్చేంజ్ చేసే నాలెడ్జ్ చాలా మంది దగ్గర లేదు. అంటే మన స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాదు, పల్లెటూర్లలో రైతు బజార్లో ఉన్న రైతుల దగ్గర, నార్మల్ వర్కర్స్ దగ్గర ఈ 2 రూపాయలు ఎక్స్చేంజ్ ఎలా చేయాలి, 1/2 రూపాయలు
పావలా ఎలా ఎక్స్చేంజ్ చేయాలి, ఈ నాలెడ్జ్ అందరి దగ్గర లేదు. 5 పైసలు బిల్లులు ఇప్పుడు లేవు కదా, కాబట్టి 5 పైసలు కూడా మీరు ఎక్స్చేంజ్ చేయొచ్చు. సో ఐ బాట్ సమ్ మనీ, అప్రాక్సిమేట్లీ ఐఎమ్ గోయింగ్ టు షేర్ 1000 rupees విత్ యూ ఆల్ గైస్. ఫస్ట్ ఐ వాంట్ టు షేర్ మై మనీ, ఆఫ్టర్ దట్ ఐల్ టెల్ యూ హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ ఫ్రమ్ ఇంటర్నెట్. ఇప్పుడు నేను మీకు ఇస్తున్నది ఒక 1000 rupees ఇస్తాను గ్లోబల్గా, ఇక్కడ దాదాపు ఒక 2000+ ఉన్నారట. సో వీళ్ళకి ఐ షేర్ ₹10 కూడా పడదు కదా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు షేర్ ఆల్ ద పీపుల్. ఇది నేను మీకు ఇచ్చే గిఫ్ట్ కాదు, నేను మీకు గిఫ్ట్ ఇవ్వట్లేదు. మీ మొబైల్స్ ఓపెన్ చేసి పేటిఎం ఆర్ ఫ్రీ చార్జ్ ఇన్స్టాల్ చేసుకోండి. ఐ గివ్ యూ 2 minutes టైం ఫర్ యూ. 2 minutes టైం. ఒక మంచి కొటేషన్ చెప్తాను, సూపర్ ఎక్సలెంట్ కొటేషన్. ఇది లైఫ్ టైం ఉపయోగపడే కొటేషన్. ఫెయిల్యూర్ షోస్. ఇప్పుడు నేను మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్. మీరు వెళ్ళి బయట ఆటో డ్రైవర్స్ కి, క్లీనర్స్ కి, నార్మల్ అందరు పీపుల్ కి మీరు నేర్పించాలి. ఎంతమంది నేర్పిద్దాం అనుకుంటున్నారు? హ్యాండ్స్ రైజ్ చేయండి, మాత్రమే రిక్వెస్ట్ చేయండి. 50 rupees ఫర్ దట్ గాయ్, 50 rupees ఫర్ యూ. ఇప్పుడు ఆల్రెడీ 350 rupees ట్రాన్స్ఫర్ చేశాను, ఇంకా 650 ఉంది. మేక్ ఇట్ ఫాస్ట్. బ్రదర్, హ్యావ్ యూ రిసీవ్డ్ ఎనీ రిక్వెస్ట్? ఆ అబ్బాయి మొబైల్ నెంబర్ మీకు చెప్పాను. ఇప్పుడు మీరు ఆ అబ్బాయి మొబైల్ నెంబర్ నుంచి రిక్వెస్ట్ పంపించండి. 10 rupees, 5 rupees. ట్రై చేయండి, తెలుస్తుంది. అప్లికేషన్ ఓపెన్ చేయండి. అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. ఎంతమంది దగ్గర రెడీగా ఉంది ఫ్రీ చార్జ్ అప్లికేషన్? రైజ్ యువర్ హ్యాండ్స్. షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. గర్ల్స్ లో 3-4 కూడా లేరు, అక్కడ 35+ గైస్ దగ్గర ఉంది ఆల్రెడీ. షేర్ చేయండి. నేను స్టూడెంట్ టైంలో ఉన్నప్పుడే వర్క్ షాప్ స్టార్ట్ చేశాను. ఒక వర్క్ షాప్కి వెళ్ళినప్పుడు సిస్కోకి సంబంధించిన ఎంప్లాయీస్ స్టూడెంట్స్ గా ఉన్నారు. సిస్కోలో 10 ఎంప్లాయీస్. నెట్వర్క్స్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ మీద ట్రైనింగ్. వాడు అక్కడే ఇంటర్మీడియట్ స్టూడెంట్ అనమాట. వాడు అక్కడే ఇంటర్మీడియట్ స్టూడెంట్. నేను క్వశ్చన్స్ వేస్తుంటే వాడు చాలా బాగా ఆన్సర్ చేశాడు. అది నార్మల్ గా ఆన్సర్ చేసే క్వశ్చన్స్ అయితే కాదు. ఇట్స్ కంప్యూటర్ స్పెల్లింగ్ ఏంటి, ఇవి కాదు క్వశ్చన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పోర్ట్స్, ఏ పోర్ట్స్ దేనికి వాడతారు, టోటల్ నెంబర్ ఆఫ్ పోర్ట్స్ అని ఉంటే ఒక కంప్యూటర్ కి, వర్చువల్ పోర్ట్స్ అని ఉంటే ఒక కంప్యూటర్ కి. ఫాస్ట్ ఆన్సర్ చేయాలి. సిఎస్సి స్టూడెంట్స్ హ్యాండ్స్ రైజ్ చేయండి. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ 535 పోర్ట్స్. ఇందులో ఒక 50 ప్రోటోకాల్స్ యూజ్ చేసే పోర్ట్స్ ఏంటి అంటే ఆ అబ్బాయి చెప్పేవాడు. ఆ అబ్బాయి చదువుతుంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఆల్మోస్ట్ అబ్బాయికి ఇప్పుడు పిలిచాడు చూస్తారు ఇలాగా. ఆ అబ్బాయికి 5 rupees ట్రాన్స్ఫర్ చేయండి. అబ్బాయి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, సార్ నా దగ్గర కంప్యూటర్ లేదు, నేను ఇంటర్నెట్ షాప్ లో చేరి 10 రూపాయలు గంటకి, అప్పట్లో 10 రూపాయలు ఆల్మోస్ట్ 8 to 10 years మధ్యలో అనమాట. 10 rupees పే చేసి నేను ఇంటర్నెట్ సెంటర్లో నేర్చుకుంటున్నాను సార్. కొన్ని రోజుల తర్వాత డబ్బులు లేకపోయేసరికి ఆ ఇంటర్నెట్ దాంట్లో నేను వర్క్ చేస్తూ కంప్యూటర్ నేర్చుకుంటున్నాను సార్ అని చెప్పాడు. మనకు కావాలనుకుంటే ఏదైనా చేయొచ్చండి. రీజన్స్ సీరియస్లీ సిల్లీ రీజన్స్. కాలేజెస్ లో పెడితే 3000 రూపాయలు పెడితే సెకండ్ హ్యాండ్ లో అయినా మంచి ఆండ్రాయిడ్ మొబైల్ వస్తుంది. ఆ 3000 రూపాయల కోసం పార్ట్ టైం జాబ్ చేయండి. నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు సీరియస్లీ ఐ డోంట్ రిక్వైర్ టు డూ ఎనీ జాబ్. మై ఫాదర్ ఇస్ రైల్వేస్ ఆడిటర్. నాకు ఎలాంటి రిక్వైర్మెంట్ లేదు, జాబ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. కానీ నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఎల్ఐసి ఏజెంట్ గా వర్క్ చేశా. ఎందుకు అంటే మనీ కోసం కాదు, మనుషులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవడం కోసం. మీరు మనీ పార్ట్ టైం కోసం చేరండి. ఏదో ఒక జాబ్ లో, పార్ట్ టైం లో జాబ్ లో చేరండి. తప్పేమీ కాదు. ఏ జాబ్ తక్కువ కాదు, ఏ జాబ్ గొప్ప కాదు. అర్థమవుతుందా? పార్ట్ టైం లో చేరండి. సొల్లు రీజన్లు వద్దు. సీరియస్లీ బి అన్రీజనబుల్ అని చెప్పి కాసేపట్లో సార్ మీకు చెప్తారు. ఓకే, వాళ్ళు చెప్పారా నిన్న? బ్రదర్, మీరు 10 members కి షేర్ చేశారా? How many of you see India as a developed nation? Raise your hands. How many of you want to see India as a developed nation? How many of you want to make it? ఎలా మేక్ చేస్తారు? మీరు దేశానికి అసెట్ గా ఉంటారా, లైబిలిటీగా ఉంటారా? అసెట్ గా ఉంటారా, లైబిలిటీగా ఉంటారా? అసెట్ గా ఉండాలి అంటే మనం ఒక రిసోర్స్ గా ఉండాలి. దేశపు రిసోర్సెస్ మనం కన్స్యూమ్ చేసుకోకూడదు. మనం దేశానికి ఉపయోగపడాలి అంటే మన దగ్గర గొప్ప రిసోర్స్ ఉండాలి. ఆ గొప్ప రిసోర్సెస్ ఏంటి అంటే నాలెడ్జ్. ఒక పొజిషన్ లో ఉన్న, గొప్ప పొజిషన్ లో ఉన్న పర్సన్ కి ఇంకొక పొజిషన్ లో ఉన్న పర్సన్ కి మెయిన్ గా 3 differences: నాలెడ్జ్, కమ్యూనికేషన్, డెసిషన్ మేకింగ్. నాలెడ్జ్, కమ్యూనికేషన్, డెసిషన్ మేకింగ్, ఈ 3 మెయిన్ డిఫరెన్సెస్. మీరు దేశానికి అసెట్ గా తయారవ్వాలి అంటే, లైబిలిటీగా కాదు,
కొన్ని రోజుల తర్వాత ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ అని చెప్పి మెడలో ఒక ట్యాగ్ వేసుకొని దేశానికి లైబిలిటీగా ఉండడం కాదు మనకు కావాల్సింది. మనం దేశానికి ఒక రిసోర్స్ గా ఉండాలి, మన వల్ల దేశానికి ఉపయోగం ఉండాలి. మన గురజాట అప్పారావు గారు ఒక అంటారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అంటే మీరు నేనే కదా, మరి ఆ మనుషులకే ఉపయోగపడాలి మీరు. అంటే ఇలాంటి అప్లికేషన్స్ కేవలం చెప్పడమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సింది. నేను డిజిటల్ సోల్జర్స్ అనే గ్రూప్ లో ఇంకొకటి కూడా స్టార్ట్ చేశాం. దేశానికి అసెట్ కావాలంటే మనలో రిసోర్సెస్ ఉండాలండి, మనలో రిసోర్సెస్ ఉండాలి, సీరియస్లీ రిసోర్సెస్ ఉండాలి. ఒకసారి పట్టాభిరామ్ గారు చెప్పారు, ఏం చెప్పారంటే ఇంపాక్ట్ థీసిస్లోనే మనం ఎవరైతే ఈ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ మీద ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో, ఫీజు యూజ్ చేసుకుంటున్నారో, ఇప్పుడు మన పేరెంట్స్ పే చేస్తున్నారంటే వీఆర్ 100% లైబుల్ ఫర్ ద పేరెంట్స్. ఎవరైతే గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ వాడుతున్నారో, ఒక తాగుపోతూ పే చేసే దాంట్లో నుంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్ యూజ్ చేసుకొని మన స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు పే చేస్తుంది గవర్నమెంట్. ఒక రిక్షా తొక్కునే పర్సన్ అతను సంపాదించి ఒక ప్రొడక్ట్ కొంటే అందులో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా డబ్బులు సంపాదించి గవర్నమెంట్ మనకి స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు పే చేస్తుంది. మనకి ఫ్రీగా డబ్బులు రావట్లేదు, ఫ్రీగా ఎవరు చెప్పట్లేదు. మనకి గవర్నమెంట్ పే చేస్తుందంటే అయితే రెండు ఆప్షన్స్ అండి. అయితే మనం కష్టపడాలి, మన కోసం ఇంకొకటి కష్టపడాలి. ఒక రిక్షా తొక్కునే కార్మికులు కూడా మన కాలేజ్ ఫీజులు పే చేస్తున్నారు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎవరైతే ఈ రీఎంబర్స్మెంట్ మీద ఆధారపడుతున్నారో 100% వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ దేశానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత చాలా ఉంది మనలో. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? కేవలం అదొక్కటే కాదు, రోడ్స్ వాడుతున్నా, ఏది వాడుతున్నా వాళ్ళలో ఎంతో ఎంతో దే ఆర్ పేయింగ్. రిక్షా తొక్కునే కార్మికులు కూడా we have the responsibility to pay back to the people. సో దేశానికి సేవ అంటే మనుషులకే సేవ, మనుషులకే సేవ. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈ పేటిఎం ఫ్రీ చార్జ్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు? నా మొబైల్ నెంబర్ షేర్ చేస్తున్నారు. రేపటి నుంచి కాల్స్ చేయొద్దు, రేపటి నుంచి రిక్వెస్ట్ చేయొద్దు. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన 5 రిక్వెస్ట్లకి ఐ విల్ యాక్సెప్ట్ మ్యాక్స్ ఆఫ్ 25 రూపీస్. 25 రూపీస్ మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. ఫస్ట్ వచ్చిన 5 రిక్వెస్ట్ అండ్ మై మొబైల్ నెంబర్ ఫ్రీ చార్జ్ ఓపెన్ చేసి పైన రిక్వెస్ట్ మనీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, రిక్వెస్ట్ మనీ. ఫ్రీ చార్జ్ ఓపెన్ చేసిన వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. ఓకే, ఐ విల్ షేర్ ద మనీ ఫర్ యూ. లెట్ మీ ఓపెన్ ఫ్రీ చార్జ్ ఇన్ మై మొబైల్. 5 మెంబర్స్ కి షేర్ చేయండి. ఈశ్వర్ నుంచి 5 రూపీస్ యూ కెన్ కలెక్ట్. సెకండ్ బాలాజీ బాలు. బాలాజీ బాలు, instead of that particular certificate, not instead of that particular certificate, along with that particular certificate, if Cambridge University or MIT University certified you on various topics, is it not an added advantage for you? మిమ్మల్ని ఇంగ్లీష్ లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇచ్చింది అనుకోండి, హీ ఈస్ వెరీ గుడ్ బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ అని, వీడికి ప్రాపర్ గా గ్రామర్ తెలుసు చెప్పి సర్టిఫికేట్ వచ్చింది అనుకోండి కేంబ్రిడ్జ్ నుంచి ఫ్రీగా, అది యాడెడ్ అడ్వాంటేజే కదా. మరి ఆ కోర్స్ కంప్లీట్ చేసి మీరు ఎగ్జామ్ రాయాలి. అలా ఎగ్జామ్స్ రాయడం ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్. అఫ్ కోర్స్ మన మాతృభాష అమ్మే మదర్, తెలుగు ఈజ్ మదర్, హిందీ ఈజ్ అవర్ మదర్, తమిళ్ ఈజ్ ఆల్సో అవర్ మదర్. రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, ఈ 4 మ్యాండేటరీ, నో అదర్ ఆప్షన్. తప్పో ఒప్పో మనం ఇక్కడ ఇంగ్లీష్ మన మాతృభాష కాదు కదా. ఈస్ వాడే చోట వాస్ వాడండి, వాస్ వాడే చోట ఈస్ వాడండి. తప్పుడు తెలుసుకోండి, రెక్టిఫై చేసుకోండి. నో వన్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎనీథింగ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నో వన్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎనీథింగ్. సో ఇంగ్లీష్ లో తప్పులు మాట్లాడినా పర్లేదు, కానీ ఆ తప్పులు ఏంటో తెలుసుకుంటే సరిదిద్దుకోండి. మీ ఫ్రెండ్స్ తో ఇంగ్లీష్ లో మాట్లాడండి, మ్యాండేటరీ. మనకి తెలుగులో మాట్లాడితే ఈ ఆంధ్ర బార్డర్ వరకు క్రాస్ చేయడానికి బాగానే ఉంటుంది. తర్వాత తమిళనాడుకి వెళ్తే అక్కడ తమిళమే మాట్లాడాలి. ఇట్స్ నాట్ బెటర్, ఇట్స్ మ్యాండేటరీ ఫర్ అస్. ఇంగ్లీష్ మరి ఏం చేస్తూ వస్తారు? చదువుకుంటూ వస్తారా? చదువులు తల్లులు కదా, బాగా బిస్కెట్ వేశారు కదా. రిపీట్. అది వెరీ గుడ్, బాగా వేశారు. మీరు ఇంగ్లీష్ సాంగ్స్ వింటే ఏమి అర్థం కాదు. ఇంగ్లీష్ సాంగ్స్ వింటాం కన్నా
ఇంగ్లీష్ ఆడియో బుక్స్ ఉంటాయి. మీరు ఇంగ్లీష్ ఆడియో బుక్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇంగ్లీష్ ఆడియో బుక్స్ మీకు 1 hour ఆడియో లెక్చర్స్, 2 hours ఆడియో లెక్చర్స్ మీకు డౌన్లోడ్ ఉంటుంది. 2 GB అయిన ఇంటర్నల్ మెమరీ ఉంది కదా మీ దాంట్లో మొబైల్లో. ఒక 20 సాంగులు డిలీట్ చేయండి. 20 సాంగులు డిలీట్ చేస్తే 20 × 5 నిమిషాలు 100 నిమిషాల ఇంగ్లీష్ ఆడియో బుక్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆడియో బుక్స్ ఈ రోజు నుంచి ఇన్స్టెడ్ ఆఫ్ లిసనింగ్ సాంగ్స్, మీరు బోర్ కొడితే ఓకే, బోర్ కొడితే మీరు వెనక్కర్లేదు, సాంగ్స్ వినండి. కానీ డిసిషన్ మేకింగ్, నాలెడ్జ్ అండ్ కమ్యూనికేషన్ ఈ ఇంగ్లీష్ వల్ల ఇంప్రూవ్ అవుతాయి. నాలెడ్జ్ అండ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే మనం చెప్పదలుచుకున్న మాట ఎదుటివాడికి అర్థమయ్యేట్టు చెప్పడం, ఎదుటివాడు చెప్పిన మాట మనం అర్థం చేసుకోవడం, ఇదే కమ్యూనికేషన్. అది ఏ భాష అయినా. ఓకే, సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఇంగ్లీష్ యాజ్ అ కమ్యూనికేషన్. నెక్స్ట్ third topic, yeah, Bluetooth or sharing, whatever you want to use it, go ahead and use it. Last topic of my session, how to earn money from internet. How to earn money from internet. How many of you are interested to earn money from internet? Okay. ఈ వీడియోస్ కూడా ప్రసాదం లాంటిదే. సో ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. టాస్క్ నెంబర్ 2 అది. ఓకే, ఫస్ట్ వన్, లైక్ ద ఫేస్బుక్ పేజ్. సెకండ్ వన్, go ahead and like, subscribe to YouTube. And my page is also there. If you like to subscribe, you can subscribe, it's optional. You can search with my name, Sai Satish, SAI space SATISH. Approximately it's around 2,89,000. So let us see whether I'll get cross 1,000 plus by today or not. Facebook.com/Dr Sai Satish is my page. And you can search. ఏదో ఒక స్కిల్, ఆ స్కిల్ ఉంటేనే మనం మనీ సంపాదించగలుగుతాం. ఫ్రీగా డబ్బులు ఎవరెవరు ఇలా పిలిచి డబ్బులు ఇచ్చాను చూసారా, నిజానికి నేను ఫ్రీగా ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చానో తెలుసా మీకు? ఈ 10 మందికి ఇస్తే మిగతా 1000 మంది ఆ యాప్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటారు అని. ఆ పేటిఎంకి ఫ్రీ ఛార్జ్కి నాకు సంబంధమే లేదు. కానీ ఆ 2 అప్లికేషన్స్ ఎందుకు చూపించానంటే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్న కొన్ని 100 మంది వెళ్ళి కొన్ని 1000 మందిని ట్రైన్ చేస్తారు అని. అర్థమవుతుందా? దానికోసం నేను చూపించాను. కానీ పేటిఎంకి నాకు రెఫరల్ మనీ ఏం రాదు నాకు దాంట్లో. కేవలం మీరు వేరే వాళ్ళని ట్రైన్ అప్ చేస్తారనే ఆ అప్లికేషన్స్ చూపించడం జరిగింది. నా స్కిల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపించాను చూసారా పేటిఎం, ఈ పేటిఎం అప్లికేషన్ ఎలా వాడాలి అన్న దాని మీద ఒక యూట్యూబ్లో వీడియో మేక్ చేయండి. యూట్యూబ్లో వీడియో మేక్ చేయండి. యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని రీఅప్లోడ్ చేయొద్దు. మీ స్కిల్ బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎంతమందికి HTML వచ్చు రైస్ చేయండి. HTML వచ్చిన వాళ్ళు HTML NPTEL HRD youtube.com/NPTEL HRD. ఇంతవరకు ఎంతమందికి NPTEL HRD తెలియదు? హ్యాండ్స్ రైజ్ చేయండి. NPTEL HRD తెలియని వాళ్ళు 90+%. ఈ NPTEL HRD ఏంటంటే మన భారతదేశంలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి చూసారా, IIT NITs. ఈ IIT NIT ప్రొఫెసర్లు మీరు చదువుకునే సబ్జెక్ట్స్ మీద వీడియో లెక్చర్స్ మేక్ చేసి వాటిని ఫ్రీగా యూట్యూబ్లో పెట్టారు. వీటిని ఫ్రీగా యూట్యూబ్లో లెక్చర్స్లో పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాగ్నెటిజం మీద డౌట్స్ వచ్చాయనుకోండి, మీకు మ్యాగ్నెటిజం అని చెప్పి ఏదైనా సబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ సబ్జెక్ట్ గురించి బయోటెక్నాలజీ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, మ్యాథమెటిక్స్ అయినా, ఎల్స్ కంప్యూటర్ నెట్వర్క్స్ అయినా, నెట్వర్క్ సెక్యూరిటీ అయినా, క్రిప్టోగ్రఫీ అయినా, టెక్, C++, Java, వీటన్నిటి మీద IIT professors, all branches, IIT professors made fantastic videos. They have uploaded in the channel youtube.com/NPTEL HRD. మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ thousands of hours of lectures ఉన్నాయండి. ఈ రోజు నుంచి బ్రౌజ్ చేయండి. స్ట్రెస్ చేశారు 3 Sలు, స్కిల్, స్పీడ్, స్కేల్. ఏంటా 3 Sలు? ఫస్ట్ వన్, ఈ వాల్యూమ్ సరిపోదు, స్కిల్. తర్వాతది స్పీడ్, మూడవది స్కేల్. ఈ 3 Sలు జాగ్రత్తగా యూత్ ఫాలో అయితే IT విల్ బి IT అన్నారు. ఇండియా టుడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇండియా. ఇప్పుడు మాత్రమే ఉంటుంది. చేస్తామని అనుకుంటారు కానీ చేయరు. ఆరంభ సూర్యులుగా మిగిలిపోతారా లేకపోతే నిజంగా చేస్తారా? డిసైడ్ అవ్వండి.
ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి డిసైడ్ అవ్వండి. ఆరంభ సూర్యులుగా మిగిలిపోవద్దు. బ్రెయిన్లో వెళ్తుందా? ఓకే, సో థర్డ్ వెబ్సైట్ khanacademy.org is the third website. కేజీ నుంచి పీజీ వరకు కోర్సెస్ అన్ని ఉంటాయి మీకు అందులో. కేజీ టు పీజీ, వాచ్ దోస్ వీడియోస్. ఓకే, కాసేపట్లో ఇంకొక పర్సన్ ని నేను పరిచయం చేస్తాను. ఆ పర్సన్ కి ఏం చెప్పానంటే, ఈ లోకల్ విలేజెస్ ఉన్నాయి చూసారా, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయే, ఈ వీడియోస్ అన్ని కూడా యానిమేటెడ్ వీడియో లెక్చర్స్. హార్ట్ ఎలా వర్క్ చేస్తుంది, కిడ్నీస్ ఎలా వర్క్ చేస్తాయి, లంగ్స్ ఎలా వర్క్ చేస్తుంది, బోన్స్ ఎలాగా ఉంటాయి, వీటన్నిటి మీద ఒక యానిమేటెడ్ వీడియోస్ ఉన్నాయండి. యానిమేటెడ్ వీడియోస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి పంచండి అని చెప్పి కొంతమందికి నేను రిక్వెస్ట్ చేశాను. అది కేవలం నెల్లూరు జిల్లాలో బాగా రన్ అవుతుంది. నెల్లూరు జిల్లా తర్వాత ప్రకాశం జిల్లాలో బాగా రన్ అవుతుంది. కాసేపట్లో ఆ అబ్బాయి వస్తారు. ఆ అబ్బాయి ఇప్పుడు ఎంటెక్ చదువుతున్నాడు, మీలాంటి స్టూడెంటే ఎంటెక్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి డేటా కలెక్ట్ చేసుకొని స్కూల్స్కి వెళ్ళి కొన్ని వందల మంది స్టూడెంట్స్కి ఆ డేటాని షేర్ చేశాడు. కొన్ని వందల మంది స్టూడెంట్స్కి. మనం హార్ట్ డయాగ్రామ్ ఎలా చూస్తాం, పేపర్లో ఒక 2D డయాగ్రామ్ చూస్తాం కదా, కానీ ఇప్పుడు మీరు హార్ట్ అనాటమీ అని చెప్పి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అద్భుతమైన 3D వీడియోస్ వస్తాయి, అద్భుతంగా ఉంటాయి. ఈ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని హీ షేర్డ్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ కిడ్స్ ఎట్ నెల్లూరు డిస్ట్రిక్ట్. అండ్ అక్కడ నెల్లూరు మేయర్ కూడా అప్రిషియేటెడ్ హిమ్ ఫర్ హిస్ వర్క్. కాసేపట్లో అబ్బాయిని పిలుస్తాను. నెల్లూరులో మస్తాన్ అబ్బాయి పేరు, కాసేపట్లో వస్తాడు. ఐ షో దట్ గై ఆల్సో. నేను మీకు ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే, ఆ అబ్బాయి మొబైల్ నెంబర్ చెప్తా. ఆ అబ్బాయి వచ్చినప్పుడు ఆ అబ్బాయి దగ్గర నుంచి మీరు డేటా కలెక్ట్ చేసుకొని ఉదయగిరి చుట్టుపక్కల ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఆ డేటాని షేర్ చేయండి. చేస్తారా? లెట్స్ ఎంపవర్ ఫ్యూచర్ ఇండియా. కరెంట్ ఇండియా అంటే మీరు, ఫ్యూచర్ ఇండియా అంటే కిడ్స్. వాళ్ళకు కూడా షేర్ చేయండి డేటాని. ఓకే, మరి మనీ వరల్డ్ వైడ్ గా ఆ అమ్మాయి ఇప్పుడు యూట్యూబ్ లో బ్రాండ్ అంబాసిడర్ తీసుకున్నారు యూట్యూబ్ కి. షీ ఈస్ అర్నింగ్ 3 crore రూపీస్ ఎవ్రీ మంత్. ఇయర్ కి కాదు, నెలకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న అమ్మాయి. సూపర్ ఉమెన్ అని చెప్పి సెర్చ్ చేయండి. రకరకాల టాపిక్స్ మీద భలే మాట్లాడుతున్న అమ్మాయి. మనకి ఇంట్లో జరిగే కాన్వర్సేషన్ ఉంటుంది చూసారా, ఆ కాన్వర్సేషన్స్ మాట్లాడుతూ భలే బాగా మేక్ చేస్తారు. ఆ ఛానల్ పేరేంటి? ఇంక్రీజ్ చేయాలి వాల్యూమ్ మీరు. సూపర్ ఉమెన్ అని చెప్పి ఛానల్ చూడండి. ఆ అమ్మాయిని చూసి ఇంకొక తెలుగులో కూడా రకరకాల ఛానల్స్ వచ్చాయి. అందులో ఇంకొక పేరు చెప్తారు, మహాతల్లి అని చెప్పి ఇంకొక అమ్మాయి. మహాతల్లి ఎంతమంది చూసారు మహాతల్లి వీడియోస్? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ కొంతమంది చూసిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి మీరు మిగతా వాళ్ళు కూడా చూడండి. ఇంటర్వ్యూ, వైవా హర్ష ఇంటర్వ్యూ చూసారా? చూసారు కదా, ఎక్సలెంట్. అలాగా మీ దగ్గర ఏదైనా ఒక స్కిల్ ఉందనుకోండి, షార్ట్ ఫిల్మ్స్ మేక్ చేసో, మళ్ళీ మ్యూజిక్ మళ్ళీ మీరే టైప్ చేయాలి, మీరే కొట్టాలి. వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏదో మూవీస్లో నుంచి మీరు టెఫ్ట్ చేశారనుకోండి, మీకు ఛానల్ ఎగిరిపోతుంది, ఛానల్ లేపేస్తారు. మ్యూజిక్ అయినా, కంటెంట్ అయినా, అందులో ఉండే స్టఫ్ అయినా ఓన్ స్టఫ్ ఉండాలి. స్పూఫింగ్ తెలుసు కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మూవీ వచ్చింది అనుకోండి, ఆ మూవీలో 4-5 పెట్టి స్పూఫ్ చేయండి మీ ఫ్రెండ్స్. మళ్ళీ మ్యూజిక్ అక్కడ నుంచి తీసుకోకూడదు, డైలాగ్స్ వరకు స్పూఫ్ చేసుకోండి. అది హిట్ అయింది అనుకోండి, అది హిట్ అయితే కొన్ని వేల రూపాయలు సంపాదించడం స్టార్ట్ చేస్తారు. ఇలాగా నేను కొన్ని వేల మందికి చెప్పాం. ఇలాగే ఇంపాక్ట్ లో కొన్ని వందల మంది మాత్రమే దాన్ని సద్వినియోగం చేస్తున్నారు. కొన్ని వందల మంది కొన్ని వేల నుంచి లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారండి స్టూడెంట్స్. రజక్ అని చెప్పి ఒక స్టూడెంట్ విజయవాడలో, అబ్బాయికి పాపం 20 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఈసీఈ స్టూడెంట్. కేవలం ఇంపాక్ట్ వీడియోస్ చూసి ఈ లాస్ట్ 4 months నుంచి హీఈస్ అర్నింగ్ 40,000 rupees every month. He started uploading videos related to some entertainment and some technology. Android video tutorials తమిళంలో 6 ఉన్నాయి. తమిళంలో 6 ఆండ్రాయిడ్ వీడియో ట్యూటోరియల్స్ ఉన్నాయి. కన్నడ, తెలుగులో ఒకటి కూడా లేదు. హిందీలో 10 పైనే ఉన్నాయి. ఇంగ్లీష్లో 100 పైన ఉన్నాయి. 100 పైన ఛానల్స్ ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ ని తెలుగులో ఎలా చెప్తారు అన్నది. సో తెలుగులో నేను స్టార్ట్ చేశాను రీసెంట్గా, చాలా రీసెంట్గా. ఐఎమ్ నాట్ మేకింగ్ హబ్. సో ఏది రిక్వైర్మెంట్ ఉందో తెలుసుకోండి. తెలుగు మాట్లాడే వాళ్ళు కోట్లలో ఉన్నారు, కొన్ని లక్షల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. యూట్యూబ్లో ఎంతో మంది ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. ఏది రకరకాల వీడియోస్, సొల్లు వీడియోస్ చూడడానికి ఎడిక్ట్ అయిపోతుంటారు. ఈ రోజు నుంచి ఆ సొల్లు వీడియోస్ బదులు టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ చూడండి. లేకపోతే మన గంపారా సార్ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఆ వీడియోస్ చూడండి. అందులో కొన్ని ఉన్నాయి. గుడ్ టు గ్రేట్ బై వేణు భగవాన్ గారని అద్భుతమైన వీడియో. అలాగే పట్టాబ్రహ్మ గారి వీడియోస్, ఎండమూరి వీరేంద్రనాథ్ గారివి,
గోల్ సెట్టింగ్ బై గంపా నాగేశ్వరరావు గారి వీడియోస్, ఇలా ఛానల్ చూడండి, అద్భుతంగా ఉంటాయి. అలాగే శ్రీమేధ పవన్ గారి వీడియోస్ చూడండి, కంపల్సరీ చూడండి. అందులో కొన్ని వర్డ్స్ పడతాయి, లైఫ్ టైం గైడెన్స్ వస్తాయి. ఆ వర్డ్స్ మీకు లైఫ్ టైం గైడింగ్ వర్డ్స్. youtube.com/గంపారావు. ఓకే, యూట్యూబ్లో మనీ సంపాదించడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్ మన స్కిల్ని ఎగ్జిబిట్. భరతనాట్యం తెలుసు కదా కొంతమందికి, చేసేవాళ్ళు కదా, చూడటం తెలుసు కదా. మీరేం చేస్తారంటే చేసే వాళ్ళతో ట్రీట్ మాట్లాడండి, ఒక అగ్రిమెంట్ మాట్లాడండి. మీరు భరతనాట్యం చేస్తుంటే మేము వీడియో తీస్తాం, మీకు 50%, మాకు 50% క్లిక్ అయితే మనం ఏం చేయాలి? కెమెరా హోల్డ్ చేయరు. వాళ్ళు భరతనాట్యం చేస్తుంటే కెమెరా హోల్డ్ చేస్తాం. కానీ భరతనాట్యానికి వెనక ఒక మ్యూజిక్ వస్తుంది చూసారా, ఆ మ్యూజిక్ మళ్ళీ పైరేటెడ్ మ్యూజిక్ అవుతుంది. మీరు అది టైప్ చేయకూడదు, అది వెళ్ళకూడదు. మీ ఓన్ మ్యూజిక్ అయితే సక్సెస్ అవుతుంది. డప్పులు అని చెప్పి ఒకటి ఉంటుంది తెలుసా, ఇప్పుడు చావు డప్పు తెలుసా? పెళ్లిలో ఒక రకం చేస్తారు, లేకపోతే ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు నాదస్వరం పెట్టండి అంటే మొబైల్ ఓపెన్ చేసి నాదస్వరం పెట్టేస్తున్నారు. పాపం వాళ్ళు ఎవరు డైరెక్ట్ గా ప్లే చేస్తారు చూసారా, వాళ్ళు పిలవట్లేదు. సో ఈ నాదస్వరం కానివ్వండి, అలా రకరకాల స్వరాలు ఉంటాయి చూసారా. ఆ వీడియోస్ మీరు అంత అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి కొంత అమౌంట్ పే చేసి మీరు రికార్డ్ చేసుకోండి. ఆ మ్యూజిక్ ని రికార్డ్ చేసుకుని యూట్యూబ్ లో పెట్టండి, యుల్ గెట్ ఇట్. మీ పాయింట్. ఇలా ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆలోచించండి. సి లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సి లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు వెరికల్స్ డెవలప్ చేయండి. లేకపోతే తెలుగులో పొడుపు కథలు అని పెట్టండి. క్లిక్ అవ్వాలి, క్లిక్ అయితేనే డబ్బులు వస్తాయి, క్లిక్ అవ్వకపోతే డబ్బులు రావు. క్లిక్ ఇమీడియట్ గా అవ్వదు. మనోడు 3 నెలలు, ఎవడు రజక్ అనే స్టూడెంట్ 3 నెలలు చాలా వర్క్ చేశాడు. ఎవ్రీ డే 3 వీడియోలు అప్లోడ్ చేసేవాడు. ఫస్ట్ 3 నెలలు క్లిక్ అవ్వలేదు. తర్వాత ఈ వీడియోస్ అన్నింటినీ తీసుకుని వెళ్ళి ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేసి గ్రూపుల్లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. వాట్సాప్ ని ఫేస్బుక్ వాడు 1,00,000 కోట్ల కొన్నాడు, తెలుసు కదా మీకు? ఎందుకు కొన్నాడో తెలుసా? ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద సోర్స్ కోడ్ ఆఫ్ ద వాట్సాప్. వాట్సాప్ ని భీమవరంలో ఒక స్టూడెంట్ ఏం చేశారంటే, ఇలా ఇంపాక్ట్ లో జనరల్ గా నేను మీకు డేటా షేర్ చేస్తుంటా, ఇలా డేటా ఒక తరగతి షేర్ చేశా, ఆండ్రాయిడ్ వీడియో ట్యూటోరియల్స్ షేర్ చేశా. భీమవరంలో ఒక స్టూడెంట్ ఏం చేశారంటే, ఈ ఆండ్రాయిడ్ ట్యూటోరియల్స్ నేర్చుకొని హీ డెవలప్డ్ ఎ మినీ వాట్సాప్, ఒక మినీ వాట్సాప్ కమ్యూనికేషన్ అప్లికేషన్ హీ క్రియేటెడ్. ఫేస్బుక్ తలుచుకుంటే వాట్సాప్ క్రియేట్ చేయలేదా? ఖచ్చితంగా కోడ్ చేయగలదు. కానీ వాట్సాప్ ఎందుకు కొనింది అంటే, బికాస్ ఆఫ్ ద యూజర్ ఇన్స్టాలేషన్ బేస్. 1 బిలియన్ ప్లస్ యూజర్స్ వాట్సాప్ కి ఉన్నారు. అర్థమవుతుందా? మీరు ఇంకా చెక్ చేసుకుంటే వాట్సాప్ కన్నా హైకి ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. గూగుల్ అల్లో ఏఐ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది గూగుల్ అల్లో అనే అప్లికేషన్ కి. కానీ ఇంకా ఎక్కువ మంది వాట్సాప్ వాడుతున్నారు. యూజర్ ఇన్స్టాలేషన్ బేస్. ఎక్కువ యూజర్లు ఉంటేనే, ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉంటేనే క్లిక్ అవుతుంది. అర్థమవుతుందా? దానికోసం ఆ సబ్స్క్రైబర్లు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫేస్బుక్ ను వాడచ్చు. ఫేస్బుక్ గ్రూప్స్ అండ్ ఫేస్బుక్ లైక్స్, ఫేస్బుక్ పేజెస్. చాలా మంది చెప్తారు నా దగ్గర ఫేస్బుక్ 1,00,000 మంది లైక్స్ ఉన్న పేజెస్ ఉన్నాయి, 2 లక్షల పేజ్ లైక్స్ ఉన్న పేజెస్ ఉన్నాయి. ఎంతమంది ఫేస్బుక్ పేజ్ ఓనర్స్ ఉన్నారు ఇక్కడ? హ్యాండ్ రైజ్ చేయండి. ఫేస్బుక్ పేజ్ అట్రాక్టింగ్ సమ్ ల్యాక్. మనీ సంపాదించడానికి వెబ్సైట్స్ డిజైన్ చేయండి. వర్డ్ ప్రెస్ కానీ జూమ్లా కానీ TMS అని ఉంటుంది, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది కేవలం 1/2 గంటలో నేర్చుకోవచ్చు. 15 నిమిషాలు మీరు స్పెండ్ చేస్తే ఈ వర్డ్ ప్రెస్ లో ఎలాగ పోస్టులు చేస్తారు, ఎలాగ చూస్తారు, 1/2 గంటలో నేర్చుకోవచ్చు. MS వర్డ్ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? MS వర్డ్ చేయగలిగే వాళ్ళు? వెరీ గుడ్. MS ధోని తెలుసా? వెరీ గుడ్. జీకే బాగా ఎక్కువ ఉంది మనోడికి. ఎక్కడున్నారు? ఒకసారి వైఫై చేయకండి. ఎక్కడున్నారు అబ్బాయి? MS ధోని. వెరీ గుడ్. వైఫై చేయకండి. వెరీ గుడ్. ఇప్పుడు MS వర్డ్ కూడా తెలుసుకో. మన భారతదేశ యూత్ కి 3 రకాల జబ్బులు వచ్చాయి. CCC, క్యాస్ట్, క్రికెట్ అండ్ సినిమా. క్యాషువల్ కాదు, క్యాష్ కాదు. సో కొంచెం 3 జబ్బుల్ని, ఆ 3 అంటు రోగాల్ని పక్కన పెట్టాలి.